హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ మసాలా కర్రీ తయారు చేస్తున్నాను. ముందుగా మనం ఒక 5 ఎగ్స్ని తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. దీంట్లోకి మనం 1/2 స్పూన్ కారం వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మసాలా కోసం రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, 5 టమాటాలు, కొంచెం ధనియాలు, కొంచెం జీరా, 1/2 స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం ఆమ్లెట్ కోసం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ గుడ్జును ఇలా వేసుకోవాలి. సిమ్లోనే కుక్ చేయాలి. ఇలా ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. 5 ఎగ్స్ 3 ఆమ్లెట్స్ వచ్చాయి నాకు. నెక్స్ట్ వేరొక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేయాలి. ఇలా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఒక ఆమ్లెట్ను 4 పీసెస్గా చేస్తున్నాను. మొత్తం నాకు 12 పీసెస్ వచ్చాయి. చూడండి, ఇదిగో ఇలా వచ్చాయి 12 పీసెస్. ఇప్పుడు ఈ పీసెస్ని మనం మసాలాని ఇలా కుక్ చేసుకున్నాం కదా, దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి ఎగ్ ఆమ్లెట్ మసాలా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేప ముక్కలు తిన్నట్లుగా ఉంటుంది.